అర్థమవుతాం కదా ఈ సైడ్ అయితే ఎంత ఎంత ఫోటో జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. మాదేముంది మీరు ముఖ్యం మాదే వర్షాకాలం అంటే బాగా నల్లపల్లిలో కూడా ఊర్లో వేసుకోవడానికి 15 లక్షల రూపాయల రోడ్డు ఎస్సీ కాలనీ మరి అవి కూడా చేసినాం. అన్నాపూర్లో కూడా 20 లక్షల రూపాయల 25 వచ్చినాయి, ఇంకో 5 కూడా వచ్చినాయి. చిన్న గ్రామైన 25 లక్షల రూపాయల రోడ్డు వచ్చింది. 15 వచ్చింది. అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామానికి దాదాపు 36.70 లక్షలు ప్లస్ డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళు ఉన్నారు, దానికి కూడా 85 లక్షల రూపాయల 45 లక్షలు 85 లక్షలు 85 లక్షలు 40 లక్షల రూపాయలు వాళ్ళ పేదవాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి. మరి అదేవిధంగా మూరపల్లి కూడా ఒక 50 లక్షల రూపాయలు, నర్సింగాపూర్కు 32 లక్షలు, మళ్ళీ నిన్న కూడా ఒక 15 లక్షలు పెట్టాం. అట్లనే వంజరపల్లికి కూడా పెట్టాం. మా తమ్ముడు చెప్పాలంటే ఇంటింటికి బంధువులు ఉంటారు, 15 లక్షలే ఒక 5 మీద ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి, నాకు ఐడియా ఉంది. డ్రైన్ ఏదో అడుగుతూ పెట్టాం. అట్లనే పొలంలో కూడా ఒక 25 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. వీళ్ళు సోమన్పల్లి సంగంపల్లికి కూడా 30 లక్షల రూపాయలు, సోమన్పల్లికి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు సంగంపల్లికి, 20 లక్షల రూపాయలు సోమన్పల్లికి పెట్టాం. తక్కలపల్లిది ఇప్పుడే చెప్పినాం. తాటిపల్లి కూడా 40 లక్షల రూపాయలు చెప్పాం. తాటిపల్లిలో కూడా పోయినసారి బతుకులు జరగలే. కారణాలు నేను ఎక్కువ మాట్లాడాను ఏడు జరిగినాయి అనేది. రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, అందరూ మనవాళ్ళే కాబట్టి. వెల్దుర్తిలో 20 లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల తవ్వకాలు ఉంటాయి, దాని కూడా 12 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు ఇప్పించినాం. ఆ నిధులకు కూడా బాగాలేదు. కలెక్టర్ గారు ఏదంటే ఆ ఫండ్ కూడా ఇస్తున్నారు. పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొల్లపురం కాబట్టి జగిత్యాల పశువుల దాకా కూడా మనం 22 లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు అయింది. స్పీడ్గా నడుస్తాయి పనులు. అంటే ఈ రకంగా ఇంకొక ఉదాహరణ చెప్తూ గ్రామీణ రోడ్లు ఎట్లయితే కల్లపల్లి చెర్రపల్లిలో, అంతర్గం అంబారిపేట ఉందో, పెంపెట్ల ఉన్నాయో, లచ్చక్కపేట దగ్గర ఉందో, వీటికి 31.5 కోట్లు కొత్త రోడ్లకు వచ్చాయి. భూపత్పూర్ వీరాపూర్ కుమ్మర్పల్లి, ఇటుకాల ఒడ్రకాల్ని, రాయకల్కెళ్ళి 3 బొమ్మలకెళ్ళి రైతులకు పోయేది. అట్లనే అయోధ్య కుమార్, ఇట్లా ఈ రకంగా 31 కోట్లు అవ్వస్తూ 17.5 కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చినాయి. పంచాయతీ ఎస్సీ సప్లాన్ కింద 20 కోట్లు వచ్చాయి. ఈజీఎస్లో 30 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రకంగా అన్ని లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చినాక, గత ప్రభుత్వం ఇచ్చినాక చేసే బిల్లులు కూడా లెక్క పెడితే 104 కోట్ల రూపాయల గ్రామీణ రోడ్లు మంజూరైనని చెప్పి వాళ్ళు ఉండవచ్చు. 20 సెంటర్లు, ఈ 20 సెంటర్ పదవులు లేకుండా చేయాలి. మాజీ ప్రజాప్రతినిధులు కూడా చేయాలి. పదవి ఉండాలనే ఉంది చేసి అది ఖచ్చితంగా యాడ్ చేస్తే మనం పోయినసారి గృహలక్ష్మి దాంట్లో ఇచ్చి అర్జెంటుగా చేయాలి. ఇది నేనే లేవనెత్తిన కోర్టుకైనా కాలం మొన్న పోయి నేను హౌసింగ్ మినిస్టర్ను వాళ్ళని కలిస్తే జరిగింది. ఈ కూడా మళ్ళీ రాజేశ్వరి వస్తున్నారు, పని కూడా అవుతూ ఉంటారు. సో తప్పకుండా ఈ విషయాలు తీసుకొస్తూ ఎస్సీ కాలనీలు అక్కడ జాగాలు వాళ్ళతోటి డ్రాయింగ్ చేయండి. 16/33 పడితే చాలు, 7.5 లక్షల రూపాయలు వస్తాయి. మాకు కానీ మా ఈ గారు కానీ ఇచ్చేస్తే ఎస్సీ కాలనీ కాడ 7 గుంట జాగా చాలు. 16 ఫీట్ 33 వస్తాయి. ఇప్పుడు డిజైన్ ఉన్నది 7.5 లక్షల రూపాయలు కొద్దులు వస్తాయి. అవి కొద్దులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఊర్లలో ఎక్కడైనా జాగాలు ఉంటాయి, ఎంత వీలైతే అంత తొందరగా. ఇక మార్చికి దగ్గరికి వస్తుంది. నేను వాస్తవానికి పోయిన నెలకెళ్ళి మొదలు పెడుతున్నా. నేను కమిషనర్ కూడా కలిసి వచ్చిన. వ్యవసాయ గోదాముల కింద అంటే మనం చిన్న కమ్యూనిటీలకు వాడుకోవచ్చు, ఐకేపీ సెంటర్ అప్పుడు ధాన్యం పెట్టుకోవచ్చు, వారధాన్యం పెట్టుకోవచ్చు. ఏడ జాగున్నా కానీ 20 లక్షల రూపాయలది ఇచ్చినా కానీ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికి కూడా అంటే ఈ దాంట్లో మనం అన్ని మంజూరు ఇచ్చిన ఎంత
ఇప్పుడు ఆమె ఏదో ఫోటో దిగినప్పుడు మొన్న ఇందిరమ్మ కదా అది ఆర్సీసీ ఉందని మళ్ళీ మొన్న క్యాన్సర్ ప్రొసీడింగ్ కూడా ఇచ్చినాం మనం. ఇచ్చిన మనకి ఆర్సీసీ ఉంది కదా, ఉంది. దానికి బిల్లు వస్తాయి. అదే సార్ అదే మరి లేదని అని చెప్పింది. వాళ్ళకి విలువది నేను చెప్తున్నాను కదా. ఇంకా ఇద్దరు రెడీ ఉన్నారు కట్టడానికి, వాళ్ళకు కలెక్టర్ గారు అది ఇప్పుడు దీంట్లో తీసుకొని మొన్న ఇందిరమ్మ దాంట్లో మన ఫోటో క్యాప్చర్ లాగింగ్ రాలేదు. ఎందుకు రాలే, మొన్న మనం అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాం కదా. దీంట్లో 53కు 43కు లాగింగ్ వచ్చినాయి. ఇంకా ఇంకా ఇంకిద్దరు 43 ఎన్ని మొదలైనవి మొన్న మనం 10 వచ్చింది. 10 చాలు చేసుకొని బేస్మెంట్ కాగానే ₹1,00,000 ఇచ్చే బాధ్యత నాది, లేకపోతే నా ఇంటికి వచ్చి సంబంధించాం. అది ఒక్కసారి పాత ప్రొసీడింగ్ చూడు. 3,000 ఇంటికి ఇచ్చినాం కదా, గ్రామాలకు 3,000 ఇచ్చాం. ఆ 2 వాటి ఫోటోలు అవి ప్రతి గ్రామాల్లో ఇప్పుడు అందరు మండల నాయకులు కూడా ఉన్నారు. ఈ తోటి మిత్రులకు కూడా రాని వాళ్ళకు కూడా దయచేసి చెప్పాలా ఈ విషయాన్ని, పక్క గ్రామాలకు కూడా. ఎందుకంటే ఒక్క 4